మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి పోలీసులు షాక్ ఇచ్చారు. దుబాయ్ వెళ్లేందుకు యత్నించిన రాహిల్ ను పోలీసులు అడ్డుకున్నారు. కేసు విచారణలో ఉన్నందున అనుమతి నిరాకరించారు. జూబ్లీ హిల్స్ హిట్ అండ్ రన్ కేసులో కొద్ది రోజుల క్రితమే పోలీసుల ఎదుట రాహిల్ లొంగిపోయారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి పోలీసులు షాక్ ఇచ్చారు. దుబాయ్ వెళ్లేందుకు యత్నించిన రాహిల్ ను పోలీసులు అడ్డుకున్నారు. కేసు విచారణలో ఉన్నందున అనుమతిని నిరాకరించారు. జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో కొద్ది రోజుల క్రితమే పోలీసుల ఎదుట రాహిల్ లొంగిపోయారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి అయితే పోలీసులు షాక్ ఇచ్చారని చెప్పాలి. దుబాయ్ వెళ్లేందుకు యత్నించిన రాహిల్ కి అనుమతిని నిరాకరించారు. మరి దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, రాహిల్ ని ఇటు వేరే దుబాయ్ కి వెళ్లేందుకు కూడా అనుమతిస్తే ఆ అనుమతిని నిరాకరించినట్లుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చి పోలీసుల ఎదుట 2022లో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో లొంగిపోవడం జరిగింది. తర్వాత తను బెయిల్ మీద రిలీజ్ అయ్యారు. అయితే షరతులతో కూడినటువంటి బెయిల్ రాహిల్ కు ఇచ్చిన తర్వాత ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా అసలు దుబాయ్ వెళ్లేందుకు రాహిల్ ప్రయత్నం చేశాడు. ఇక అందులో భాగంగానే తను టికెట్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్ కు వెళ్ళినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని పోలీసులు అతన్ని దుబాయ్ వెళ్లకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే అతనికి షరతులతో కూడినటువంటి బెయిల్ మాత్రమే ఇచ్చింది. బెయిల్ లో భాగంగా దేశం దాటి వెళ్ళటానికి వీల్లేదు అనేటువంటి విషయాలను కూడా పేర్కొన్నప్పటికీ అతను వాటిని ఖాతరు చేయకుండా విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడంతో అతన్ని అడ్డుకున్నారు. ఇక 2022లో జరిగినటువంటి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాహిల్ దాదాపు 4 సంవత్సరాల పాటు అతను ఆ సమయం నుంచి తప్పించుకొని విదేశాలకు పారిపోయి రాకుండా అక్కడే ఉండటం జరిగింది. మరోవైపున ఆ ఇన్సిడెంట్ తర్వాత పంజగుట్ట హిట్ అండ్ రన్ కేసులోనూ రాహిల్ ఉన్నాడు. ఇక వరుస కేసులకు సంబంధించి తను విదేశాల్లో తలదచుకున్న నేపథ్యంలోనే పోలీసులు ఇచ్చినటువంటి లుకౌట్ నోటీసుల తర్వాత హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ పోలీసుల ఎదుట లొంగిపోయి తర్వాత బెయిల్ తీసుకొని ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నారు. అయితే ఇప్పుడు మరొకసారి దుబాయ్ వెళ్లిపోవాలనేటువంటి ప్రయత్నాల్లో భాగంగా టికెట్ బుక్ చేసుకొని వెళ్లేందుకు ప్రయత్నం చేయడంతో అతన్ని పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ రత్న కుమార్, థ్యాంక్ యూ.